హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వేరయ్య. మీరు చూస్తున్నది ఎమిరేట్ ఫ్లైట్. ఈ ఎమిరేట్ ఫ్లైట్ దుబాయ్లోని గెర్హౌడ్లో ఉన్న ఈ ఎయిర్లైన్ ది ఎమిరేట్ గ్రూప్ అనుబంధ సంస్థ. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విమానయాన సంస్థ. అంతేకాదు మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఎయిర్లైన్. ఎమిరేట్ ఫ్లైట్ మొట్టమొదటిగా దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మద్దతులో మార్చ్ 1985లో ఎమిరేట్ స్థాపించబడింది. వీవర్స్, ఆ రోజు మార్నింగ్ మేమందరం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు క్యాబ్లో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం ఫ్రెషప్ అయ్యి దుబాయ్ వెళ్ళటానికి ఎమిరేట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇలా మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. వ్యూవర్స్, ఎమిరేట్ ఫ్లైట్ ఇది ఒక అరబిక్ వర్డ్. ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్థం. ఇది 7 ఎమిరేట్స్లను కలిగి ఉంది. అదే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వ్యూవర్స్, ఈ ఫ్లైట్ నేమ్ ఏంటంటే 777 బోయింగ్. దీంట్లో 2 క్లాసులు ఉంటాయి. ఒకటేమో బిజినెస్ క్లాస్, ఇంకొకటేమో ఎకనామిక్ క్లాస్. ఇందులో 5 డెక్లు ఉంటాయి. 44 లైన్స్లను కలిగి ఉంది. 5 డెక్లలో 3 వరుసలు కలిగి ఉంటాయి. మొదటి వరుసలో 3 సీట్లు, రెండవ వరుసలో 4 సీట్లు, మూడవ వరుసలో 3 సీట్లను కలిగి ఉంటుంది. ఎమిరేట్స్ 133 విమానాలతో ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 777 ఆపరేటర్ కూడా సేవలో ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్లైట్. గంటకు 800 నుండి 1000 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఇది ఇండియన్ ఫ్లైట్తో పోలిస్తే 6 రెట్లు పెద్దది. ఎమిరేట్స్ దుబాయ్ నుండి 6 ఖండాలలోని 70కి పైగా దేశాలలో 150కి పైగా గమ్యస్థానాలు నెట్వర్క్తో ప్రతి వారం 3000 విమానాలను నడుపుతుంది. వ్యూవర్స్, ఫ్లైట్ అయితే చాలా స్పీడ్గా ప్రయాణిస్తుంది. అందులో మేమందరం ఉన్నాం. అయితే నా వైఫ్ నాకు ఫోన్ చేస్తుంది. అయితే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, తను కూడా అక్కడ ఫోన్లో మాట్లాడుతుంది. అంటే మా ఇద్దరికి గ్యాప్ కొంచెం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్తో ఉన్నాం. అయితే ఈ ఫ్లైట్లో నేను కూర్చున్న ప్లేస్లో నాకు ఒక బ్లాంకెట్, పిల్లో, హెడ్సెట్ ఇచ్చారండి. అయితే కాసేపటికి నేను లంచ్కి రెడీ అయిపోయాను. లంచ్లో నాకు వెజ్ కావాలంటే నాకు వెజ్ ఇచ్చారు. అది రైస్, తర్వాత మష్రూమ్ కర్రీతో ఉంది. అది నేను తినేసాను. అలా 3 గంటల జర్నీ కొనసాగుతూ ఉంది. మేము ఉన్న ఈ ఫ్లైట్ 10,000 మీటర్స్ అంటే 10 కిలోమీటర్స్ ఎత్తులో గంటకు 1000 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఈ ఎమిరేట్ సంస్థ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దాని కేంద్రం నుండి వారానికి 3600 విమానాలను నడుపుతుంది. వ్యూవర్స్, అంతేకాదు ఇప్పటికీ ఎమిరేట్స్ అతిపెద్ద ఎయిర్బస్ A320 ఆపరేటర్గా 123 విమానాలు సేవలో ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికీ ఈ యొక్క సంస్థలో 110,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఈ యొక్క ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉన్నాం. అందరూ వారి యొక్క సీట్లో కూర్చున్నారు. దుబాయ్కి రీచ్ అవ్వడానికి 3 గంటల సమయం పడుతుంది. మేమందరం కూడా మా యొక్క సీట్లో మేము కూర్చొని మాకు ఎదురుగా ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని మేము చూస్తున్నాం. నేనైతే ల్యాప్టాప్ని ఆన్ చేశాను. నాకు నచ్చినవి నేను చూస్తున్నాను. నేను సెట్ చేసుకుంటే నాకు BBC అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అది ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మేము దుబాయ్కి వెళ్ళడానికి 3 గంటలు జర్నీ చేసాం. ఇది నాకు తెలిసినటువంటి ఎమిరేట్ ఫ్లైట్ యొక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నా ప్రయాణం కూడా మేమందరం ఇలా ప్రయాణం చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దుబాయ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వేరయ్య.